60 ఏళ్ళు దాటితే మరి వాళ్ళని వృద్ధాప్య పెన్షన్ల కింద వాళ్ళు కూడా కన్వర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సమాచారం అందింది. వికలాంగులైన తర్వాత వయసు వచ్చిన తర్వాత వాళ్ళ వైకల్యం ఏమన్నా పోతుందా? మరి ఎందుకు ఇటువంటివి చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునే అవకాశాన్ని పోగొట్టుకొని ఈరోజు ఇంతమంది ప్రజలకి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కనీసం కనికరం చూపించి ఖచ్చితంగా వారికి పింఛన్లు వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ఆయన సీఎం అయినప్పటికీ కూడా ఇంటి వద్దకే పాలన, ప్రజల వద్దకే పాలన అన్న దృష్టితో మరి ప్రతి ఇంటికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆయన అందజేయడం జరిగింది. ఈరోజు మరి ఇటువంటి వారు పిల్లల్ని వేసుకొని ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ఎంత ఇబ్బందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి కూటమి ప్రభుత్వం నాయకులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రైతులను తీసుకుంటే మరి వాళ్ళకి కూడా ఒక యూరియా ప్యాకెట్లు ఒకటే ఇస్తున్నారు. మరి వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఏ ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు అని చెప్పేసి మేమంతా కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. రాబో రోజుల్లో మరి తక్షణమే ఈ పింఛన్ల గురించి ఆలోచన చేసి వెంటనే నిర్ణయం తీసుకొని తొలగించిన పింఛన్లన్నీ కూడా